శుభోదయం. నీతి శ్లోక రత్నావళి 93వ శ్లోకంలో ఉత్తమ మానవుని యొక్క లక్షణాలని ప్రస్తావిస్తున్నాడు కవి. శ్లాఘ్యస్య ఏకో భువి మానవానాం స ఉత్తమః సత్పురుషः సధన్యః యస్యార్థినో వా శరణాగతావాం నాశా విభిన్నా విముఖాః ప్రయంతి. యస్యా ఎవని యొక్క అర్థినః వా యాచకులు కానీ శరణాగతావా శరణాగతొచ్చినటువంటి శరణాగతులు కానీ ఆశా విభిన్నాః ఆశ చెడిన వారై అనగా కోరికలు తీరనటువంటి వాళ్ళై విముఖాః పెడమొగము కలిగి వెనక్కు తిరిగి వెళ్ళిపోని వారుగా నప్రయాంతి ఎవరు వెనక్కు తిరిగి వెళ్లకుండా ఉంటారో సహా ఆ వ్యక్తి ఏకః ఒక్కడే భువి ఈ భూమి యందు మానవానాం మనుష్యులలో శ్లాఘ్యః కొనియాడదగినవాడు సహా వాడు ఉత్తమః ఉత్తముడు స ఏవా అతడే సత్పురుషః సత్పురుషుడు సో ధన్యః అతను ధన్యుడు అవుతున్నాడు అంటున్నాడు నీతి శ్లోక రత్నావళి. ఎవడు అర్ధులను శరణాగతులను కాపాడతాడో ఎవడి చెంత నుండి వచ్చినటువంటి అర్ధులు కానీ శరణాగతులు కానీ కోరిక తీరని వాళ్ళుగా వెనక్కి తిరిగి వెళ్లకుండా ఉంటారో అటువంటి వాడు ఉత్తముడు సత్పురుషుడు ధన్యుడు శ్లాఘ్యుడుగా చెప్పబడుతున్నాడు. శ్లాఘ్యస్స ఏకో భువి మానవానాం స ఉత్తమః సత్పురుషः సధన్యః యస్యార్థినో వా శరణాగతావాన్ ఆశా విభిన్నా విముఖాః ప్రయాంతి. స్వస్తి.